ఇవన్నీ వెన్న తీసుకోవడానికి విధానంగా చెప్తున్నాను. చక్కగా పాలు తోడేసేటప్పుడు పైన పెరుగు మీద మేగడ వస్తుంది కదా, ఆ మేగడ తీసి పీతలు ఎట్టుకుంటూ ఉంటే ఓ వారం రోజులకి అయ్యాక తీసుకుంటే ఇదిగోండి నేను తీసి చూపిస్తున్నాను వెన్న. ఇదిగోండి అది మేగడ, అది పెరుగు మీద వచ్చిన మేగడ, ఇది తీసి ఇప్పుడు ఆడుతున్నాను. అది పుల్ల మధ్య చల్లగా పెట్టి ఫ్రిడ్జ్లో ఆ నీళ్ళు కూడా పోసేసి, ఇదిగోండి ఈ నీళ్ళు కూడా పోసేసి మజ్జిగ నీళ్ళు ఆ మేగడ కూడా వేసేసాను. ఐస్ గడ్డకి చల్లగా ఎంత చల్లగా ఉంటే అంత తొందరగా వచ్చేస్తుంది వెన్న. ఇది కూడా వేసేస్తే ఇందులో ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. చూడండి ఇలా వస్తుంది అయ్యా వెన్న. ఇవన్నీ ఇలా పోసేసుకుంటే కలిపి ఇదిగోండి ఇలా తీసుకోండి. చక్కగా ఇలా ఒక బేసిన్లో నీళ్ళు పోసుకోండి, కడగండి. చక్కగా కడుక్కుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. వేసి ఆ నీళ్ళల్లో వేసుకుంటే కడిగేసుకొని ఒకసారి వెన్న శుభ్రం చేసుకుని కాచుకోండి. కాచుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి వెన్న తయారు చేసే విధానం ఇలా వేసుకోండి. అదండి వెన్న. చూసారా ఎలా వచ్చిందో? చక్కగా పాలు తోడేసాక పెరుగు మీద మేగడ తీసుకుని చల్లటి నీళ్ళు పోసుకుని ఒక గ్లాసులు అందులో ఈ మేగడ వేసుకుని తిప్పుకోండి. ఒక 5 నిమిషాలు వచ్చి ఐసు నీళ్ళు అయితేనే బాగా తొందరగా వస్తుంది. 5-10 నిమిషాలు వచ్చేస్తుంది. అందులో తయారు చేసి చూపిస్తాను. అది వెన్నర విధానం.